అసలు ఎలిడెంట్ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? చరణ్ అండ్ నేను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం అన్నట్టు. మనం హైదరాబాద్ లో ఒక మంచి డెంటల్ సెంటర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. 2017 మార్చ్ లా మేము మాట్లాడుకున్నాం అన్నట్టు. ఏమని అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉండి ₹1,00,00,000 సరిపోతాయారంటే నేనుండి నవ్వుతున్నా అన్నట్టు. అరే నువ్వు నవ్వుతున్నది ₹1,00,00,000 కూడా సరిపోవా అని అంటే లేదు సరిపోవు అని చెప్పేసి తర్వాత సరే ఇది అయ్యేది కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయినాం. తర్వాత మంచిర్యాలకి ట్రిప్ పోయినాం అన్నట్టు. ట్రిప్ పోయినప్పుడు అక్కడ ఒక రిసార్ట్ లో అరే అశోక్ ఇప్పుడు ఎంత పెట్టాలని అనుకుంటున్నావు నువ్వు అని అంటే చూడు ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నది, మనం దాంతో రావాలి, కొత్త యూఎస్పి తోటి రావాలి. మనల్ని కొత్త యూఎస్పి తోటి రావాలి అంటే ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది ఈ రోజు మార్కెట్ ఎండ్ అయిపోయింది, బట్టలదే అనుకున్నాం ఇంకేం కొంటారులే అన్నప్పుడు కొత్తోడు వస్తాడు. ఎవ్రీ ఇండస్ట్రీ ఈ రోజు అయిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ రోజు ఒకడు కొత్త దాంతో వస్తాడు. చూసినావా 2017 లో అదే పరిస్థితి, డెంటిస్ట్రీ పరిస్థితి అయిపోయింది, అంత సీన్ లేదు అనే పరిస్థితి ఆల్రెడీ సాచురేషన్ లో ఉంది. అప్పుడు మేము 3.5 కోట్లతోటి డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు ముందరికి వచ్చినాం. ఎలిఫెంట్ డెంటిషియన్ ఎలిడెంట్ అని చెప్పేసి అప్పుడు 3.5 కోట్లతోటి హాస్పిటల్ పెడదామని మేము అప్పుడు స్టార్ట్ అయింది.